హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో చికెన్ చుక్క ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. మనం తయారు చేసుకునే చికెన్ చుక్క బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్ లోకి, బగారా రైస్ లోకి, చపాతీలోకి, రైస్ లోకి కూడా బాగుంటుంది. చికెన్ చుక్కను తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని 1.5 స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, చికెన్ కి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుంట గరిటెతో ఒక గరిటెడు పెరుగు వేసుకుని బాగా కలుపుకుందాము. చికెన్ కి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 గంట నానబెట్టుకుందాము. చికెన్ గంట నానిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 3 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. పోపంతా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ చీరికలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని మీడియం మంట మీద 10 నిమిషాలు మగ్గనిద్దాము. చికెన్ మగ్గిన తర్వాత మనం చికెన్ లో వాటర్ వేయకపోయినా సరే ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేటప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ దగ్గర పడుతున్నప్పుడు 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకుని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ చుక్క దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. చికెన్ చుక్క బిర్యానీలోకి కాకుండా ఫ్రైడ్ రైస్ లోకి, రైస్ లోకి కూడా బాగుంటుంది. చికెన్ చుక్క ఎంత ఈజీనో చూసారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.